పరలోకంలో సూర్య చంద్రులతో పనే ఉండదు. దేవుడే అక్కడ నిత్యమైన కాంతిగా ప్రకాశిస్తూ ఉంటారు. పరలోకంలో సూర్య చంద్రులతో పని ఉండదు. ఆకలి దప్పికలకు అక్కడ తావు ఉండదు, కన్నీళ్లకు చోటు ఉండదు. ఏ అపరిశుద్ధత రోగము పరలోకంలో ఏలిక చెయ్యవు. మనకు కూడా పరలోకంలో కూర్చోవటానికి సింహాసన స్థితి ఉంది, పెట్టుకు తిరగటానికి కిరీట భాగ్యం ఉంది. ఎవరు కొట్టివేయటానికి తీసివేయటానికి వీలు లేని స్థిరమైన పౌరస్థితి పరలోకంలో మన కొరకు ఉంది. ఈ లోకపు పౌరస్థితులు ఏ దేశానివైనా ఏ ప్రాంతానివైనా అవి మనుషుల ప్రభుత్వాల ఆధీనంలో ఉంటాయి. వాళ్లకు నచ్చితే ఉంటాయి, లేదంటే ఊడిపోతాయి. ఎవ్వరు ఓడగొట్టడానికి వీలు లేని స్థిరమైన పౌరస్థితి పరలోకంలో మన కొరకు ఉంది. అందుకుని అపోస్తలుడైన పౌలు గారంతటి మహాభక్తుడు మన పౌరస్థితి పరలోకమునందున్నది అని చెప్పారు. పరలోకంలో మనకు పౌరస్థితి ఉందండి, పౌరస్థితి ఉంది పరలోకంలో. నిత్య జీవముంది పరలోకంలో మన కొరకు. ఈ భూమి పైన నీటి బుడగల్లాంటి మన జీవితాలు నిత్యత్వంలో నిరంతరము నిలిచి ఉంటాయి. ఈ భూలోకంలో గడ్డి పువ్వులు లాంటి మన జీవితాలు పరలోకంలో ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్లు కాదు, వృక్షములై విరాజిల్లుతాయి. ఈ భూమి మీద ఆవిరి వంటి మన జీవితాలు పరలోకంలో అంతమేలేని నిత్య జీవాన్ని అనుభవిస్తాయి. ఈ భూలోకంలో నీడలాంటి అస్థిరమైన మన జీవితాలు పరలోకంలో సర్వశక్తిని నీడలో స్థిరంగా ఉండిపోతాయి. స్తోత్ర! అంత గొప్ప నిత్య జీవం ఉంది పరలోకంలో. పరలోకం ఉంది, అది పైన ఉంది, అది మహామహిమాన్వితంగా ఉంటుంది. మనుషుల మాటలకు భాషలకు కవుల వర్ణనకు అందనంత ఉన్నతంగా ఉంటుంది. పరలోకంలో ఎన్నెన్నో ఉన్నాయి.